హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఎలక్ట్రిక్ స్టవ్లో ఉప్మా చేశాను. ఉప్మా చేసేటప్పుడు నాకేమైందంటే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత గిన్నెలో సడన్గా గిన్నె అనేది షేకింగ్ అయిందండి. ఇక్కడ చూడండి, ఒక లోపల 2 రౌండ్స్ ఉన్నాయి చూడండి, ఆ రౌండ్ లోపల పెట్టాను, అయినా షేకింగ్ అవుతూ గిన్నె అనేది మూమెంట్ అనేది అవుతుంది. ఫస్ట్ అయితే హాట్ పాట్లో పెట్టి నేను 400 నుంచి స్టార్ట్ చేశానండి. 400లో పెడితే చాలా స్లో అవుతుందని నేనేం చేశానంటే 800 మోడ్లో పెట్టుకున్నాను. ఇంక తర్వాత 1000 మోడ్లో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నేను 1000 మోడ్ నుంచి 800లో చేంజ్ చేసినా కానీ గిన్నె అనేది షేకింగ్ అవుతుంది. సపోజ్ నేను ఇది పెట్టేసి నేను వేరే వర్క్లో ఉంటే కనుక కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. స్టవ్ మీద కూడా పడి స్టవ్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా బ్లాస్ట్ అయ్యి ఆ స్టవ్ యొక్క మొత్తం గ్లాస్ ఐటమ్స్ అనేది మనకు గుచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో నేనేం చేశానంటే ఒక చిన్న స్టాండ్ తీసుకున్నాను రౌండ్ది, దానికి సరిపోయేటట్టు దాని మీద నేను పెట్టుకున్నాను గిన్నె. ఇప్పుడు అది స్టేబుల్గా ఉన్నది. సో నేను ఇలా చేసుకున్నాను. ఇలా కొన్ని జాగ్రత్తలతో మనం ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేసుకోవచ్చు అండి. లాస్ట్కి అయితే ఉప్మా మాది రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ సేమ్ టైం పట్టింది, కాకపోతే మూమెంట్ షేకింగ్ వల్ల కొద్దిగా లేట్ అయ్యింది. బట్ ఓవరాల్గా బాగుంది ఉప్మా, సేమ్ స్టవ్లో చేసినట్టే ఉందండి. కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.